బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గచ్చిబౌలిలో కుప్పకూలిపోయింది బిల్డింగ్. ఆ బిల్డింగ్ శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారా? ప్రస్తుతం దీని గురించి రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. 50 గజాల్లో 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. టైల్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతున్న టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మధ్యలోని ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. నాలాపై బిల్డింగ్ కడుతూ ఉంది అక్కడ సదరు నిర్మాణ సంస్థ. అయితే హాస్టల్ కోసం 7 ఫ్లోర్లు కడుతూ ఉన్నారు. శిథిలాల కింద నుంచి ఇద్దరి భౌతికాన్ని వెలికి తీయడం జరిగింది. పక్కన ఉన్న అపార్ట్మెంట్పై ఆ శిథిలాలు పడ్డాయి. డ్యామేజ్ అయిన 2 వైపులా అపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నారు. గగ్గోలు పెడుతూ ఉన్నారు అక్కడి అపార్ట్మెంట్ వాసులు. కిటికీల్లోంచి, వరాండాలో నుంచి ఇళ్లలోకి శిథిలాలు పడ్డాయి. రాళ్ళు రప్పలతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భయానక వాతావరణం అంటే అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఈ బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పక్కనున్న బిల్డింగ్ల మీద కూడా దీని ప్రభావం పడింది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. పక్కనున్న బిల్డింగ్స్ కూడా ధ్వంసం అయ్యాయి. వాళ్ళు ఇప్పుడు భయంగా ఉన్నారు అక్కడంతా. మీరు చూడొచ్చు, ఏసీలు పడిపోయాయి. తర్వాత ఆ ఇళ్లలోకి రాళ్ళు రప్పలు, ఈ శిథిలాలు వెళ్ళిపోయాయి. బిల్డింగ్ యజమాని బిల్డర్ సాదిక్గా గుర్తించారు. బిల్డింగ్ యజమాని సాదిక్గా గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. 50 గజాల్లో 7 అంతస్తులు కట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చింది? 50 గజాల్లో కట్టించేస్తారా 7 అంతస్తుల భవనం? అంటే ప్రజల ప్రాణాలంటే అంత అలసైపోతుంది, అంత చులకనైపోతూ ఉందా? అసలు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లేదా? ఫాలో కారా? పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతోంది? ఆ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ ఏంటి? క్వాలిటీ ఎలా ఉంటుంది? ప్రజల ప్రాణాలంటే అలుసైపోతున్న వారి పైన ఇది ఇప్పుడే ఇలా జరుగుంటే, ఒకవేళ అది కన్స్ట్రక్షన్ జరిగి 7 అంతస్తుల భవనంలో హాస్టల్ కనుక ఉండుంటే, హాస్టల్లో ఎలా కుక్కుతారంటే జనాల్ని? ఒక్క మాటలో చెప్పంటే ఎలా కుక్కుతారు జనాల్ని? కనీసం ఒక చిన్న రూమ్లో కనీసం ఒక ఇద్దరైనా ఉంటారు కదా, లీస్ట్ కండిషన్స్ అంటుంది. ఒక చిన్న రూమ్లో ఎంతమందిని కుక్కుతారు అంటే 7 అంతస్తుల భవనంలో ఒక్కొక్క అంతస్తులో కనీసం ఒక ఆన్ అండ్ యావరేజ్గా 15 మంది అనుకుందాం. ఆన్ అండ్ యావరేజ్గా 15 మంది అనుకుంటే 15 ఏళ్ళు 105 మంది ప్రాణాలు ఈరోజు ప్రమాదంలో పడుండేవి కదా. అది హాస్టల్ ఎవరుంటారు? 90% యూత్. అంటే అర్థం చేసుకోండి, ఆ మాత్రం ఆలోచన లేకుండా, కనీసం ప్రజల ప్రాణాల పట్ల సోయి లేకుండా నిర్మాణానికి పర్మిషన్ ఒక ఎత్తు అయితే కనుక, అసలు అక్కడ జరుగుతున్న తీరుని పరిశీలించకపోవడం, ఏదో తాంబూలం ఇచ్చా తన్నుకు చావండి అనే రకంగా ఉంటే ఎట్లా? ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ అక్కడే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. సురేష్, ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఎంతమందిని, అంటే ఎన్ని భౌతికాన్ని వెలికి తీయడం జరిగింది? ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి సురేష్? థ్యాంక్ యూ సచిన్. చూస్తున్నా కదా వెనకాల మొత్తం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఒక పక్కన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, కొద్దిసేపటి క్రితమే ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చింది. సో ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా డాగ్ స్క్వాడ్తో కూడా వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే 2 మృతదేహాలను అయితే తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా శిథిలాల కింద ఇంకెవరైనా ఉంటారా అని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్తో కూడా, ఏదైతే విక్టిమ్ లొకేషన్ మిషన్ అని చెప్పేసి దాన్ని కూడా కెమెరా ద్వారా పంపించి ఖచ్చితంగా శిథిలాల కింద ఎవరెవరు ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇటు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన కూడా వచ్చేశారు. మరో పక్కన స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా వచ్చారు. సో ఖచ్చితంగా బిల్డర్ పైన చర్య జరుగుతుంది. సో చూస్తున్నా కదా, మళ్ళీ
బిల్డింగ్ మెటీరియల్ కూడా కట్టెలు కూడా మొత్తం ఎక్కడికక్కడ చెల్లా చెదరైన పరిస్థితి. సో ఈ బిల్డింగ్ కూలిన తర్వాత అసలు ఈ బిల్డింగ్ పైన చూస్తుంటే మనకి తెలుస్తుంది, పైన చూడొచ్చు. సో ఈ బిల్డింగ్ సంబంధించిన ఒక షెడ్ లాంటిది పైన కూడా పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ మీద పడిపోయింది. సో ఈ బిల్డింగ్ కూలిన తర్వాత అసలు ఈ బిల్డింగ్ పైన చూస్తుంటే మనకు పైన చూడొచ్చు. సో ఈ బిల్డింగ్ సంబంధించిన ఒక షెడ్ లాంటిది పైన కూడా పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ మీద పడిపోయింది. సో ఈ బిల్డింగ్ లో ఉన్న ఇద్దరు గాయాలపాలయ్యారు. జరుగుతుంటే కూడా చాలా చాలా దారుణంగా ఉండేది. రెస్క్యూ సిబ్బంది కూడా భయంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కూలిన స్లాబ్ ఎప్పుడు ఎటు మీద పడుతుందో కూడా తెలియని పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. సో చూస్తున్నాం కదా ఈ సైడ్ ఏదైతే ఈ వెనకాల బిల్డింగ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ కూలిన ఆ స్లాబ్ ఎప్పుడు ఇటు మీద పడుతుందో కూడా తెలియని పరిస్థితి. సో చాలా దారుణంగా ఉంది. సో చూస్తున్నా కదా ఈ సైడ్ ఏదైతే ఈ వెనకాల బిల్డింగ్ జయదర్శిని రెసిడెన్సీ సంబంధించి ఈ బిల్డింగ్ అంతా కంప్లీట్ బెడ్రూమ్ ఏరియా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ బెడ్రూమ్ ఏరియాలో కూడా పడడం, ఇద్దరు గాయాల పాల్గొనడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా బిల్డర్ల పైన చర్యలు ఉండాలి. లేకపోతే చూస్తున్నా కదా 40-50 గజాలలో ఇలాంటి బిల్డింగ్ కట్టడం ఏంటి అసలు? స్థానిక ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఏంటంటే అసలు ఈ బిల్డింగ్కి పర్మిషన్ లేదని చెప్తున్నారు. సో బిల్డింగ్కి పర్మిషన్ లేకపోతే 7 అంతస్తులు కట్టే వరకు అధికారులు ఏం చేస్తున్నట్టు? సో హైడ్రా రంగనాథ్ కూడా విజిట్ చేసి వచ్చారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్థానికులతో మాట్లాడుతున్నారు. ఎలా జరిగింది ఏంటనేది ఈ రెసిడెన్స్ సంబంధించి కూడా స్థానికులు ఇప్పటికే కంప్లీట్ గా ఖాళీ సంబంధించి ఈ జయదర్శిని రెసిడెన్స్ సంబంధించి కూడా స్థానికులు ఇప్పటికే కంప్లీట్ గా ఈ బిల్డింగ్ ఉన్న జనాలు తెలియదా ఎవరున్నారు అని రేటు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్, అలాగే స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అలాగే స్థానిక కమిషనర్ వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకుని పరిస్థితిని వాళ్ళు సమీక్షించడం జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎంతసేపు పట్టచ్చు, రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా ఇంకా ఎటువంటి టెక్నాలజీస్ను ఉపయోగించాల్సిన అవసరం ఉంది, పరిస్థితి అక్కడ ఆ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతోంది. పూర్తిగా శిథిలాలను తొలగించిన తర్వాత మాత్రమే అక్కడ పరిస్థితి ఏంటనేది ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ స్థానిక కమిషనర్ సృజన కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని వాళ్ళు అంచనా వేయడం జరుగుతోంది. పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ ఇనుప చువ్వల మధ్య నలిగిపోయిన బ్రతుకులెన్నో, సమాధైపోయిన ప్రాణాలెన్నో. అధికారుల నిర్లక్ష్యం, జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం కాదా ఇది? జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం కాదా? టౌన్ ప్లానింగ్ అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కడున్నారు అధికారులు ఇప్పుడంతా? ఇప్పుడు అధికారులు అంతా అంటే అధికారులు మొద్దు నిద్రపోతున్నారు అని అనుకోవడం తప్ప దానికి మించింది ఏమన్నా అనుకోవాలా ఇప్పుడు ఇంకా? ఎందుకంటే 7 అంతస్తుల భవనం అక్కడ కడుతూ ఉంటే అది 50 గజాల స్థానంలో, అంత ఎక్కువ స్థానంలో 7 ఫ్లోర్లు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పటికీ ఈ ఘటనలో 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మొన్నటికి మొన్నే కదా ఘటన చూసాం. ఆల్రెడీ ఇదే అంశానికి సంబంధించి అధికారులు మాట్లాడుతున్నారు. వాళ్ళేమంటారో చూద్దాం. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్లో ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన 4th ఫ్లోర్లో సిక్ అయ్యారు. ఆయన స్టక్ అయితే ఆ బెడ్రూమ్ పడుకున్నాడు ఆయన.
ఆయన మొత్తం సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. ప్రతి ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. దాని ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తుంది. అపార్ట్మెంట్లో పైనుంచి సిరీస్లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి. ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడు అవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. వీళ్ళు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్గా ఇప్పుడు ఇవ్వాలి జరిగింది. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్లో ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన 4th floor సిక్ అయ్యారు. ఆయన స్ట్రక్ అయితే ఆ బెడ్రూమ్లో పడుకున్నాడు. ఆయన మొత్తం సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. ప్రతి ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. దాని ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తుంది. అపార్ట్మెంట్లో పైనుంచి సిరీస్లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి. ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడు అవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. వీళ్ళు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్గా ఇప్పుడు ఇవ్వాలి జరిగింది. 1 o'clock ఉన్నట్టు రైట్. అది అక్కడ వాళ్ళు చెబుతుంది, అధికారులు చెబుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. రెస్క్యూ బృందాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ముందుగా శిథిరాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ శిథిరాల తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. అక్కడికి చేరుకున్నారు రెస్క్యూ బృందం. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. పెద్ద పెద్ద భారీ యంత్రాలు అక్కడికి చేరుకోవడానికి అక్కడ అనువైన ప్రాంతం కాదు. దీంతోనే అక్కడ మాన్యువల్గా రెస్క్యూ ఆపరేషన్ జరగాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పటికే భారీ యంత్రాలు అక్కడికి చేరుకుని ఉండుండేవి. భారీ యంత్రాలు చేరుకుని ఆ శిథిలాలను తొలగించేవి. భారీ యంత్రాలు అక్కడికి చేరుకొని శిథిలాల తొలగింపు పూర్తయిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ మరింత స్పీడప్ అయ్యేది. కానీ ప్రస్తుతం మాన్యువల్గానే దాదాపుగా జరుగుతుందన్నది తెలుస్తూ ఉంది. మీరు చూడొచ్చు, అక్కడికి చేరుకుంది హైడ్రా కావచ్చు, లేకపోతే ఫైర్ సిబ్బంది కావచ్చు. మొత్తం అంతా కూడా అక్కడ డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ చేరుకుని అక్కడ ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. NDRF టీం అక్కడికి చేరుకుంది. అలాగే రైట్ అంశానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అరికబూడి గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సార్, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? జరిగిన సంఘటనల దృష్ట్యా కళ్ళు తెరిచి మేము సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మరోసారి ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ బిల్డరు 5 బిల్డర్ ఇదే ఏరియాలో ఇదొక వ్యాపార సంస్థగా ప్రజల నలుగురు 5 మీద చర్యలు తీసుకుంటే మిగిలిన మీద భయపడతారు సహజంగా. ఇటువంటి వాళ్ళు ఇల్లీగల్గా నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్ చేసుకొని పోతా ఉంటే ఇది విచ్చలవిడితనం పెరిగిపోయి ఈ రకమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త కమిషనర్ గారు కూడా చూశారు, హైడ్రా కమిషనర్ గారు కూడా వస్తున్నారు. ఇది కాగానే ఇది మొత్తం టోటల్ డిస్మాండ్లింగ్ చేసి ఆ వీక్గా ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా టోటల్గా కూల్చివేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఇది కంట్రోల్ చేస్తాం. సో మీరేమో చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. స్థానికులు ఈ అపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ సూపర్వైజర్ సంవత్సరం నుంచి కంప్లైంట్ చేస్తున్నారు. GHMC కానీ హైడ్రా కానీ ఎవ్వరు ఇటు కన్నెత్తి కూడా చూడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. వారి అభిప్రాయం అది. GHMC అధికారులు క్లియర్ నోటీస్ సీల్ చేసినట్టుగా కూడా క్లారిటీగా విత్ పేపర్స్ ఉన్నాయి. కానీ బిల్డర్ నిర్లక్ష్యం, వీళ్ళు ఏం చేస్తారులే. బంధాలు అధికారులకి కొంత ఇబ్బంది, కొంత వాళ్ళకి వెసులుబాటు ఇచ్చినట్టు అవుతుంది. ఇమీడియట్గా ఇటువంటి డిస్మాండ్లింగ్ చేయండి అని చెప్పి ఆర్డర్ వచ్చింది అనుకోండి, భవిష్యత్తులో ఇటువంటివి జరగవు. అవసరమైతే న్యాయ వ్యవస్థ కూడా పెద్దలతో మాట్లాడి కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రాణ నష్టం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉంటుంది.
ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు బిల్డర్ మీద? ఇప్పటికే 2 చనిపోయారు. సో ఈ బిల్డింగ్ సంబంధించి కూడా 2 గాయపడిన పరిస్థితి. బిల్డర్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే హైడ్రా సిబ్బంది, పోలీస్ సిబ్బంది బిల్డర్ని అరెస్ట్ చేసి ఇమీడియట్గా ఇక్కడ కార్యక్రమం చేద్దామంటే బిల్డర్ పారిపోయి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? ఇప్పుడు కాదు, ఇంకొక గంటకైనా 2 గంటలకైనా పట్టుకొని ఇటువంటి వాళ్ళకి కఠినమైన శిక్ష వేసి ఇటువంటివన్నీ మళ్ళీ జరగకుండా చేయాల్సిన ఇది ఈ రకంగా జరిగింది, ఇతనికి ఇలా పనిష్మెంట్ పడింది, మనం చేయకూడదనే భావన ఇంకొకళ్ళు కలిగించకపోతే ఇదే పరిస్థితులు దాపరిస్తాం. పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కడుతున్నారని కంప్లైంట్ ఇస్తే నోటీస్ ఇచ్చి దీన్ని స్టాప్ చేయించారు. సామాను కూడా తీసుకువెళ్ళారు. పర్మిషన్ లేదని చెప్తున్నారు. 7 అంతస్తులు కట్టేంత వరకు మరి అధికారులు ఎక్కడ పోయినట్టు మరి? మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ కమిషనరేట్లు 3గా విడిపోవటం, హెడ్ ఆఫీసులో కంట్రోల్లో ఉండగా పూర్తికి కంట్రోల్ లేకపోవటం, బైఫర్కేషన్ కావటం, బైఫర్కేషన్లో స్టాఫ్ అలాట్మెంటు ఇప్పుడిప్పుడు అంచెలంచెలుగా 2 నెలలకు ఒక టీం అలాట్ అవుతూ ఉంది. 2 సర్కిల్స్కి ఒక టీపీఎస్, ఒక ఏసీపీ, పూర్తి ఎస్టాబ్లిష్మెంట్ కాల. మరి కొన్ని ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి. కొత్తగా విభాగాలు ఏర్పడినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది జరగడం దురదృష్టం. సో ఖచ్చితంగా బిల్డర్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో జిహెచ్ఎంసీ నుంచి ఏదైతే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్గా వేరుపడడం, మల్కాజ్గిరి కమిషనర్ కూడా కావడంతో సిబ్బంది కొరత కూడా ఉంది. దానికి సంబంధించి సిబ్బంది కొరత వల్ల కూడా కొంచెం గ్యాప్ ఏర్పడింది. ఏదంటే ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్కి సంబంధించి కూడా. సో ఇప్పుడే హైడ్రా రంగనాథ్ కూడా వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, రైట్, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు పర్మిషన్ లేదు అని చెప్పి. ఇక్కడ ఒక క్వశ్చన్ రైస్ అవుతుంది. అలాంటప్పుడు పర్మిషన్ లేదు అనుకున్న సందర్భంలో 7 అంతస్తుల నిర్మాణం ఎలా జరుగుతుంది? అంతే కదా. మరి పర్మిషన్ లేని సందర్భంలో హైడ్రాకి చెప్పి కుప్పకూలు చేయాల్సింది కదా. ఒకవేళ ఆ రోజు కనుక జరిగి ఉంటుంటే ఈరోజు ఇటువంటి ఉపద్రవం వచ్చి పడి ఉండేది కాదు అక్కడ స్థానికులకి. ఒక 2 జీవితాలు ఆ శిథిలాల్లో సమాధైపోయి ఉండేవి కాదు. ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైస్ అవుతుంది సమాజం నుంచి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో బ్రతుకు తెరువు కోసం వస్తూ ఉంటారు. చిన్న జాగా దొరికితే చాలు ఏదో తలదాచుకోవడానికి అని చెప్పి అనుకుంటారు. అటువంటిది 7 అంతస్తుల భవనం, ఈరోజు 7 అంతస్తుల భవనం నిర్మాణంలో ఉండగా కుప్పకూలిపోయింది. అక్కడితో ఆగిపోలేదు, పక్కనున్న ఇళ్ల మీద పడింది. ఆ ఇల్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంటుందా, లేకపోతే ఆ బిల్డింగ్ కూడా కుప్పకూల్చేయాలా? ఇది కదా ఇప్పుడు డౌట్ వచ్చేది. ఆబ్వియస్లీ పక్కనున్న వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. పక్కనున్న వాటి మీద బీభత్సమైన ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి మానసికంగా ప్రెషర్ ఉంటుంది. దాంతోపాటు ఆ బిల్డింగ్ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎవరో ఒకరి నిర్లక్ష్యం సమాజంపై ఇంతటి డ్యామేజ్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఇందాకలా స్థానిక ఎమ్మెల్యే అరకిబడి గాంధీ మాట్లాడుతూ పర్మిషన్ లేదంటూ ఉన్నారు. సో ఇట్ రైజెస్ క్వశ్చన్స్. పర్మిషన్ లేదన్నప్పుడు అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారుల దృష్టి ఎందుకు వెళ్ళలేదు? అధికారులకు ఎందుకు తెలియదు? సాధారణంగా బిల్డింగ్స్ కనుక ఒక ఫ్లోర్ పర్మిషన్ లేకుండా ఇంకో బిల్డింగ్ వేస్తున్నారంటే తెలుస్తుంది కదా, ఇంకో ఫ్లోర్ వేస్తున్నారంటే ఆ నెట్వర్క్ ఉంటుంది కదా. ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒక మనిషి అక్కడ, ఈరోజు 2 జీవితాలు దాంట్లో సమాధి అయిపోయాయి. పక్కనున్న వాళ్ళ బ్రతుకేంటో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆ బిల్డింగ్ మీద కూడా ఇంపాక్ట్ పడింది కాబట్టి, ఆ బిల్డింగ్ కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉంది కాబట్టి. అండ్ మీరేమనుకుంటున్నారు? ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ తీవ్రంగా కలిచివేసింది. హైదరాబాద్లో సగటు మనిషి బ్రతకాలంటే భయపడిపోతున్న సందర్భమా? ఎక్కడ చూడండి ఆకాశాన్ని తాకేలా బిల్డింగ్లు, నిర్మాణంలో ఉండగా కుప్పకూలిపోతున్న నిర్మాణాలు. ఆ నిర్మాణంలో లోపాలు ఉంటున్నాయా? కన్స్ట్రక్షన్ సైట్ ప్రాపర్ అయినా? ఎందుకంటే నాలా ఉందంటున్నారు, అక్కడ నాలాకి దగ్గరలో అంటూ ఉన్నారు. మరి అలాంటప్పుడు అక్కడ పర్మిషన్ ఎలా ఉంది? వాటి మీద కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఎలాగ ఇచ్చారు? పోనీ ఇవ్వలేదు అంటే, ఇవ్వలేదు అని తెలిసిన రోజు వెంటనే బుల్డోజర్లను లేకపోతే జేసీబీలను తీసుకెళ్ళి వెంటనే ఆ నిర్మాణాలని అక్కడికక్కడే కూల్చేయాలి కదా అధికారం. ఎందుకంటే పర్మిషన్ లేకుండా చేస్తున్నాడు. అనధికార నిర్మాణాలు అనేప్పుడు జరగాల్సిన పద్ధతి అది కాదా?
ఈరోజు ఒక ఇద్దరు బ్రతుకులు ఆ శిథిలాల కింద సమాధి కాకపోయి ఉండేవి. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళు భయంతో బతికి ఒక 2 బ్రతుకులు దాని కింద సమాధి అయిపోయి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ని కంటిన్యూ చేస్తూ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన బయటకు వస్తూ ఉన్నారు. దాంతోపాటు స్థానిక కమిషనర్ సృజన కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరకబూడి గాంధీ కూడా అక్కడ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారు. బహుశా మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అరకబూడి గాంధీ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఘటనా ప్రదేశానికి చేరుకుని అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మిగతా పక్కనున్న బిల్డింగ్స్ అవి డ్యామేజ్ అయ్యాయా, ఆ డ్యామేజ్ ఏ లెవెల్లో ఉంది, అవి ఏమైనా ప్రమాదంలో ఉన్నాయా, దీని ఇంపాక్ట్ దాని మీద ఏమైనా పడిందా, ఉంటే ఎంత ఉంది, ఆ తీవ్రత ఎంత, అక్కడ వాళ్ళని కాపాడడానికి లేకపోతే అక్కడ వాళ్ళకి ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకొస్తున్న సందర్భం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజువల్స్లో చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియాతో బిల్డింగ్ కూలడానికి కారణాలు ఏంటి తెలుసుకున్నారా? కూలడానికి కారణం ఇట్స్ అన్ఆథరైజ్డ్ బిల్డింగ్. సో అటు జిహెచ్ఎం సిఎంసి కమిషనర్తో పాటు హైడ్రా రంగనాథ్ కూడా బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదైతే ఈ జయదర్శన్ రెసిడెన్స్కి సంబంధించి ఇక్కడే దాదాపు చెక్ చేశారు. సో రెస్క్యూ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. హైడ్రా రంగనాథ్ కూడా ఇంతసేపు మీడియాతో మాట్లాడుతూ తను ఏదైతే బిల్డర్ ఉన్నారో తను బిల్డర్ ఇప్పటివరకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన అందుబాటులో లేడు, ఖచ్చితంగా కొద్ది సేపట్లోనే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కూడా మాట్లాడుతూ అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కమిషనర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే అరకబూడి గాంధీ కూడా వాళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళి మొత్తం చెక్ చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి జయదర్శిని ఏదైతే రెసిడెన్స్ ఉందో ఆ బిల్డింగ్ కూలిన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడున్న కాలనీ వాసులు ఇక్కడున్న అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా మొత్తం ఖాళీ చేస్తున్న పరిస్థితి. సో జయదర్శిని రెసిడెన్స్కి సంబంధించి సూపర్వైజర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి మీ అపార్ట్మెంట్ ఎంత డ్యామేజ్ అయింది, ఏం చెప్తారు? సార్, మన అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లాట్స్ డ్యామేజ్ అయినాయి. సో ల్యాక్స్లో డ్యామేజెస్ ఉంది. అది కాకుండా మనిషి ఇంజ్యూర్ అయ్యారు. ఆయన పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి అతనితో మాట్లాడితే తప్ప మనకి తెలియదు. ఎందుకంటే మనం ఇదే హడావుల్లో ఉన్నాం కాబట్టి అటు చూడడానికి కూడా పోలేదు. ఇదంతా క్లియరెన్స్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడదాము. బిల్డింగ్ కట్టేటప్పుడు మీరు పర్మిషన్కి సంబంధించి ఏమైనా కంప్లైంట్ చేశారా? జిహెచ్ఎంసీలో కానీ హైడ్రాలో కానీ ఎలాంటి కంప్లైంట్ చేశారు? నేను జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేశాను, పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేశాను. ఎవరు మనకి రెస్పాండ్ అవ్వలేదు. ఒక పోలీసు వాళ్ళు మాత్రం 2 సార్లు కంప్లైంట్ చేస్తే 2 సార్లు వచ్చారు, మాట్లాడారు, వర్క్ బంద్ చేసిపోయారు. జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు అంటే సిఎంసీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు బిల్డింగ్కి పర్మిషన్ లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎస్, కరెక్ట్, పర్మిషన్ లేదు, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. నేను కూడా కంప్లైంట్ రైజ్ చేసింది కూడా అదే బేస్ మీద చేశాను. అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పేరు మీదనే కంప్లైంట్ పెట్టా. అదే పర్మిషన్ లేదు అని చెప్తూనే 7 ఫ్లోర్లు కట్టేంత వరకు మరి ఏం చేస్తున్నారు ఆఫీసర్లు? ఏం చేస్తున్నట్టు మీరు కూడా చాలాసార్లు వెళ్ళారు, బట్ ఎవరు రాలేదని చెప్తున్నారు కదా. మరి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకున్నారు, పని చేయించుకుంటున్నారు. అంతకుమించి మనం ఏం చెప్పడానికి లేదు. డబ్బులు తీసుకుంటున్నారు, పని యథావిధిగా నడుస్తున్నాయి. అందరూ అలాంటి వాళ్ళని కాదు, కొందరు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం మాట్లాడకూడదు. ఎవరైతే ప్రజెంట్గా ఉన్నారో వర్క్ చేసేవాళ్ళు, పర్మిషన్లు ఎవరు ఇచ్చారో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు డబ్బులు తీసుకొని పనులు పర్మిషన్లు ఇచ్చి పని చేయించుకుంటారు కాబట్టి జరిగిన పరిస్థితి ఇది. సో ఇప్పటికి మీ బిల్డింగ్ కూడా ఖాళీ చేయమని చెప్పారు. సో మొత్తం ఖాళీ చేస్తున్నారు ఏంటి? రెస్క్యూ ఆపరేషన్ ఇంకో 2 రోజులు పడుతుందని చెప్పారు సార్. ఆ డెబ్రిస్ క్లీన్ చేయడానికి కూడా మీ బిల్డింగ్ మీద కూడా స్లాబ్ పడింది పెద్ద ఎత్తున. సో దానికి డ్యామేజ్ కాకుండా మళ్ళీ ప్రాణ నష్టం జరగకుండా కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో ఖాళీ చేస్తున్నారా ఏంటి పరిస్థితి? ఖాళీ చేయాల్సి వస్తుంది. ఖాళీ చేయాలి అండి, కంపల్సరీ డెఫినెట్గా ఖాళీ చేయాలి. ఎందుకంటే 5వ ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్ వరకు టోటల్గా 5 ఫ్లాట్ కొలాప్స్ అయినాయి. సో వాటిని అంతా నీట్గా వాషౌట్ చేసి క్లీన్ చేయడానికి టైం పడుతుంది. సో దాని గురించి అని అందరినీ ఖాళీ చేయడానికి మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, మన వాళ్ళు చెప్తారు.
వేకేట్ చేయాల్సి వస్తుందండి. సో మనతో పాటు కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏమన్నారు? సిఎంసీ కమిషనర్ వచ్చారు, జిహెచ్ఎం మన హైడ్రా రంగనాథ్ అన్నారు. ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. 3 hours ఇన్సిడెంట్ జరిగి 3.5 hours అవుతుంది. శిథిరాల కింద ఇంకెవరున్నారో తెలియదు మనకు. ఎమ్మెల్యే సార్ వచ్చారు, మాట్లాడాము, రంగనాథ్ గారితో మాట్లాడాము, కమిషనర్ గారు వచ్చారు, మాట్లాడాము. సో వాళ్ళు ఇటు అటువైపు ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఈ ఇన్సిడెంట్ జరిగిందంతా బిల్డింగ్ అంతా అజ్ఞాయ నగర్, ఇదంతా వైట్ ఫీల్డ్స్, అసలు మాకు సంబంధం లేదు. అటు సైడ్ ఉన్న బిల్డింగ్ మా బిల్డింగ్ మీద పడ్డది. అది పడడం వల్ల మా బిల్డింగ్ డ్యామేజ్ అయ్యి మా దాంట్లో వాళ్ళకి ఇంజూర్ అయ్యాయి, హాస్పిటల్లో ఉన్నారు. సో అటువైపు అంజనీర్ చూడడానికి వెళ్ళారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఎమ్మెల్యే గాంధీ గారు అందు అప్పుడు అంజనీర్లో అటు సైడ్ బిల్డింగ్ కూలిపోయిన సైడ్ చూడడానికి వెళ్ళారు. అవన్నీ చూసి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా పర్మిషన్ లేకపోతే అవన్నీ కూడా కూల్ చేస్తా అని చెప్తున్నారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారో చూద్దాం. మనం పర్మిషన్ లేదని చెప్తున్నారు కదా సిఎంసీకి సంబంధించి. సో అదే పర్మిషన్ లేవంటున్నారు, పర్మిషన్స్ లేవు. కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు పర్మిషన్స్ 45 గజాల్లో 7 రోజులు ఎలా కడతారు, పర్మిషన్ లేకుండా అంటున్నారు. ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు డీటెయిల్గా చూసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారం రంగనాథ్ గారు ఖాజా సాజిద్ వాళ్ళిద్దరు బిల్డర్స్, వాళ్ళు కూడా కాల్ చేశాను, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఇద్దరు బిల్డర్స్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఖాజా సాజుద్దీన్ అనే ఇద్దరు బిల్డర్స్ కూడా, సో వాళ్ళు ఈ ఖాజాకు సంబంధించి చాలా వరకు ఈ ఏరియాలోనే ఇటు అంజయ్ నగర్ కానీ సిద్దికి నగర్ కానీ ఇలాంటి బిల్డింగ్లు 5-6 బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు సిఎంసీ కమిషనర్ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఖాజా గతంలో కట్టిన బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం, ఆ బిల్డింగ్స్ కూడా ఇలాంటి తక్కువ గజాల్లో కడితే ఖచ్చితంగా ఆ బిల్డింగ్ల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిఎంసీ కమిషనర్ కూడా చెప్తున్న పరిస్థితి. సో హైడ్రా కమిషనర్ కూడా వాళ్ళందరూ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ పడింది, సో ఎగ్జాక్ట్ ఎట్లాగో ఆ బిల్డింగ్ ఉందో సో రోడ్డుకి అటు సైడ్ మొత్తం వెళ్ళి వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి. సో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మన పక్కన డిఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి ఇటు హైడ్రా బృందాలు కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇంకా శిథిరాల కింద ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కూడా చాలా వరకు వాళ్ళు తమ దగ్గరున్న అత్యాధునిక టెక్నాలజీ మిషన్స్ కూడా వాడి దానికి సంబంధించి టార్చ్ లైట్స్తో కానీ లేకపోతే చాలా వరకు అత్యాధునిక టెక్నాలజీతో శిథిరాల కింద ఇంకెవరైనా ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకుంటున్న పరిస్థితి. సో ఈ బ్లాక్ మొత్తం కూడా దాదాపు ఏదైతే బిల్డింగ్ కూలి ఈ బ్లాక్ మీద పడిందో ఆ బ్లాక్ మొత్తం కూడా ఖాళీ చేశారు. సో ఆ బ్లాక్లో ఇద్దరికి కూడా గాయాలయ్యి వాళ్ళు వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేయించామని చెప్తున్నారు. సో అతను చేసిన పాపానికి ఈ బిల్డింగ్తో పాటు అటు చుట్టుపక్కల బిల్డింగ్లు కూడా చాలా వరకు డ్యామేజ్ అయినాయి. ఇంకో దాన్ని ఆనుకొని ఉన్న బిల్డింగ్ కూడా చాలా వరకు అది ఒక పక్కన ఒరిగిపోయింది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో పైన కూడా ఈ బిల్డింగ్ పైన కూడా ఆ బిల్డింగ్ కూలిపోయిన బిల్డింగ్ సంబంధించి పెద్ద ఎత్తున స్లాబ్ కూడా ఉంది. సో ఆ స్లాబ్ ఎప్పుడు కింద పడుతుందన్న టెన్షన్తో పాటు ఇక్కడ చాలామందిని కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి. సో చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు మనం రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఇటు ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ ఇట్లా చాలా వరకు చూస్తున్నారు కదా. డాగ్ స్క్వాడ్తో కూడా శిథిరాల కింద ఇంకెవరైనా ఉన్నారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీడియా వాళ్ళని కూడా ఎవరిని అలౌ చేయని పరిస్థితి, ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండడంతో మళ్ళీ శిథిలాలు ఏమన్నా పడి ఏమన్నా డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో కూడా సో చూడొచ్చు, మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. సో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వాళ్ళు కెమెరాస్ కూడా పెట్టి ఆ విక్టిమ్ లొకేషన్ టీమ్స్ మిషన్ సంబంధించి కూడా లోపల కెమెరాస్ పంపించి ఇంకెవరైనా ఉన్నారా దానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ బిల్డింగ్ మొత్తం ఈ బిల్డింగ్ మీద పడింది. సో చూడొచ్చు మొత్తం ఇక్కడ పిల్లర్స్ కూడా డ్యామేజ్ అయినాయి. సో ఇదంతా ప్లే ఏరియా. ఇదే కనుక మధ్యాహ్నం జరిగింది కాబట్టి ఓకే, సాయంత్రం వేళ ఈ టైంలో జరిగితే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఎందుకంటే అపార్ట్మెంట్కి సంబంధించి పిల్లలందరూ దాదాపు ఈరోజు 4th Saturday హాలిడే ఉంటుంది మ్యాక్సిమం. సో పిల్లలందరూ ఈ టైంలో ఆడుకోవడానికి వస్తారు. సో నిజంగా అది ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ బిల్డింగ్ సంబంధించి కూడా చెప్తున్నారు. సో పక్కన చూడొచ్చు స్థానికులు కూడా ఒక్కసారిగా మధ్యాహ్నం 1 గంటకు కరెక్ట్ లంచ్ బ్రేక్లో జరిగిన ఘటన ఇప్పటికీ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. సో చాలామంది ఇల్లు సడన్గా భూకంపం వచ్చినట్టు ఒకటేసారి కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా ఇంట్లోంచి పరుగులు తీసి బయటకు వెళ్ళిన పరిస్థితి. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా బిల్డర్ మీద చర్యలు తీసుకుంటాం. సో ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే జిహెచ్ఎంసీ నుంచి సిఎంసీ విడిపోవడం, సిబ్బంది కొరత కూడా చాలా వరకు వేధిస్తున్న పరిస్థితి. సో కొత్తగా సిఎంసీ కమిషనర్ కూడా వచ్చారు, తను కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇంకొకటి ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే బిల్డర్ పైన చర్యలు పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్, ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, అలాగే స్థానిక కమిషనర్ సృజన, స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా అక్కడికి చేరుకుని ఘటనా ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకున్నారు అధికారులు. కానీ ఇక్కడ బిల్డర్ని ఒకే ఒక ప్రశ్న అడగడం జరుగుతోంది. ఎవట్రా నీకు పర్మిషన్ ఇచ్చింది? ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చాడు? ఎవడి పర్మిషన్ తీసుకొని కడుతూ ఉన్నావు?
అరకపూడి గాంధీ అన్నట్టు ఈరోజు తప్పించుకుంటావు, రేపు తప్పించుకుంటావు, ఏ రోజుకైనా దొరుకుతావు కదా, ఏ రోజుకైనా దొరుకుతావు కదా. పర్మిషన్ లేని స్థలంలో అరకపూడి గాంధీ చెప్పినట్టుగా పర్మిషన్ లేదంటున్నారు. పర్మిషన్ లేని ప్లేస్లో ఎలా కడతావు? అధికారులు ఏమైనా నిద్రపోతూ ఉన్నారా? ఇది కదా క్వశ్చన్ రైజ్ అయ్యేది. అంటే ఇది చూసుకొని రేపు ఉదయం ఇంకొంతమంది రెచ్చిపోతే ఇలాగే కన్స్ట్రక్షన్స్కి వెళ్ళిపోతే. కాబట్టి సొసైటీ, సమాజం గట్టిగా ఆలోచించుకోవాలి. ఇటువంటి దుర్మార్గులు, అక్రమ నిర్మాణాలు కట్టేవాళ్ల మీద, అక్రమ నిర్మాణాల విషయంలో ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత ఇటు అధికారులపై కూడా ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. 7 అంతస్తుల భవనం, 7 అంతస్తుల భవనం. అది 7 అంతస్తుల భవనం నిలువున కుప్పకూలిపోతే అక్కడ పక్కనున్న అపార్ట్మెంట్స్ వాళ్ళ జీవితాలు కూడా ప్రమాదంలో పడినంత పని అయిపోతే సమాధానం ఎవరు చెప్తారు? చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నారు. ఇదే ముందు జరుగుంటే ప్రాపర్గా అక్కడ అధికారులు ముందుగా వెళ్ళి చూస్తుంటే బాగుంది కదా. స్థానికులు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమంటారు చూద్దాం. And even Hydra also, nobody is taking care about anybody, but lives are going on. Poor people lives, many people have died here. Not now. This is happening for every 6 months. Now till 2 people have died and many people have been injured. So now authorities are taking. They are searching for the bodies now. What you are demanding from the government? So we demand this all illegal construction should be seriously taken up. Hydra should also take up all these serious illegal constructions and give action. And if any building is not regularized, they have to demolish. Now we demand for the died 2 victims 2 crore rupees and a government job. बोलिए माँ, आपके हस्बैंड का नाम क्या है? उमेश खरे। आप कौन से गांव से आए इधर? मध्य प्रदेश से कमाने आए हैं। यहाँ पे क्या करते थे आपके हस्बैंड? मिस्त्री काम पे आता है यहाँ पे। तो बिल्डिंग गिरने से क्या हुआ? गुजर गए, क्या हुआ? मैं देखी भी नहीं हूँ, अभी देखने भी नहीं दे रहे हैं। कितने बच्चे हैं अम्मा आपको? 3 बच्चे हैं। पुलिस में को दिखा दो ना, कहाँ है वो? कितने साल हुआ आप आके इधर? कितने साल हुआ आके आप इधर? దాదాపు ఒక 50-60 గజాల్లో 7 అంతస్తుల పై రైట్ ఈరోజు ఇక్కడ ఈ అంజయ్య నగర్ లేఅవుట్, దీంట్లో దాదాపు ఒక 50-60 గజాల్లో బిల్డింగ్ పడిపోయి దీని మీద పడ్డది. పెంట్ హౌస్. ఆల్రైట్, అధికారులు మాట్లాడుతూ ఉన్నారు, ఒకటే అంటూ ఉన్నారు. ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తాం. రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తయిన తర్వాత ప్యారలల్గా ఆ వ్యక్తిని, ఆ బిల్డింగ్ ఓనర్ని పట్టుకునే పనులు ఉన్నామని చెప్తున్నారు. ఇదిగో ఇదిగాడే, వీడే ఆ ఓనర్. ఎంత దుర్మార్గం అంటే 2 జీవితాలని బలి చేసుకున్నాడు ఏకంగా. వీడి అత్యాశకి, వీడి దుర్మార్గానికి, దౌర్జన్యానికి 2 బలైపోయారు. పర్మిషన్ లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. 7 అంతస్తుల భవనాన్ని కట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆలోచించండి, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, అది హాస్టల్ కోసం అని చెప్పి. అదే హాస్టల్లో ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లోర్లో 7 అంతస్తుల భవనంలో ఒక్కొక్క ఫ్లోర్లో కనీసం 20 మంది అనుకున్నాం, 15 మంది నుంచి 20 మంది అనుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్లో కనీసం ఒక 2 బిల్డింగ్లు అనుకుందాం, అటు ఇటుగా అనుకున్నాం. ఎందుకంటే దాదాపు నిర్మాణం అలాగే ఉంటుంది కదా, ఫేస్ ఆఫ్గా ఉంటుంది, ఎదురుబెదురుగా ఉంటుంది. అలాంటి సందర్భంలో కనీసం లీస్ట్ కండిషన్స్లో 10 మంది అనుకున్నాం, 10 మంది నుంచి హైయెస్ట్ కండిషన్స్లో 20 మంది అనుకుందాం. అంటే 70 మంది నుంచి 140 మంది ప్రాణాలు ఒకవేళ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత, హాస్టల్ నిర్మాణం అయిపోయిన తర్వాత, హాస్టల్ అడ్మిషన్స్ జరిగిపోయిన తర్వాత జరుగుండుంటే ఈరోజు గుట్టలుగా భౌతికాయలు అక్కడ ఉండేవి. అంతటి దుర్మార్గం.
అమానవీయం, దౌర్జన్యం. అధికారులు చూస్తూ ఊరుకుంటారు, అధికారులు ఏం చేస్తారులే అనే నిర్లక్ష్యం వీడే. ఈరోజు ఆ బిల్డింగ్ కుప్ప కూలిపోవడానికి ఆ బిల్డింగ్ యజమాని వీడే. ఆ విజువల్ మీకు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. గచ్చిబౌలి ఘటనకు కారణమైన ఆ బిల్డింగ్ వీడిది, ఆ నిర్మాణం వీడిది. మీరు చూడొచ్చు, కేవలం ఆ బిల్డింగ్ కాదు, పక్క బిల్డింగ్ని కూడా ప్రమాదంలో పడేస్తాడు ఈరోజు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, బహుశా మేము అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని చెప్తూ ఉన్నారు. వాస్తవమే, ఎందుకంటే ఆ బిల్డింగ్ ప్రమాదంలో ఉంటే కనుక ఆబ్వియస్లీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఖాళీ చేయాలి. అది మ్యాండేట్ ఇంకప్పుడు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలంటే మిగిలింది అదొక ఆప్షన్ మాత్రమే ఉంటుంది కదా ఇంకప్పుడు. ఒక్కసారి వాడు మొహం చూడండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంతమంది ఆ కుటుంబం మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది అంటుంది ఆవిడ. మా ఆయన పనిచేస్తాడండి ఇక్కడ, మాకు 3 పిల్లలు అని చెప్పి. ఈరోజు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది ఇది కాదు, వీడి అత్యాశ, వీడి నిర్లక్ష్యం. ఈరోజు ఇద్దరి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ శిథిలాల కింద ఎన్ని ప్రాణాలు చిక్కుకున్నాయో. పూర్తిగా ఇంకా ఆ శిథిలాలని మాన్యువల్గానే తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికి చేరుకోవడానికి భారీ యంత్రాంగం లేదా భారీ యంత్రాలు చేరుకోవడానికి అక్కడ పెద్దగా అవకాశం లేదు. మాన్యువల్గా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు, శిథిలాలని తొలగిస్తూ ఉన్నారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే మన చుట్టుపక్కల నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి, అండ్ వాటికి పర్మిషన్ వచ్చిన తర్వాత నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. పర్మిషన్ లేకుండా కడితే కనుక అక్కడ ఉన్న అధికారులు, ఆ లోకల్ అథారిటీస్ అక్కడికి వెళ్ళాలి, వాటిని చెక్ చేయాలి, వాటి ఇన్పుట్స్ని తీసుకొని హైయర్ అఫీషియల్స్కి ఫార్వర్డ్ చేసి యాక్షన్లోకి దిగాలి. ఇదిగో ఈరోజు ఇతగాడి నిర్లక్ష్యం, వీడి నిర్లక్ష్యం అంతటి దారుణానికి దారితీస్తుంది. ఎవరానికి పర్మిషన్ ఇచ్చింది? ఎన్ని రోజులు తప్పించుకుంటావు? ఈరోజు తప్పించుకుంటావు, రేపు తప్పించుకుంటావు, ఎల్లుండి తప్పించుకుంటావు, పట్టుబడతా కదా ఒకరోజు. ఎందుకంటే ఆ బిల్డింగ్ కుప్పకూలిపోతున్న సందర్భంలో ఆ శిథిలాలు పక్క బిల్డింగ్లోకి వెళ్ళిపడ్డాయి. దాంట్లో కొంతమంది గాయాలయ్యని చెప్పి ఇందులో ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. సో దట్ షోస్ ఎటువంటి పరిస్థితి ఉందనేది. 50 గజాలు, 50 నుంచి 60 గజాలు అంటూ కూడా ఇందాక ఇన్ఫ్యాక్ట్ హైడ్రా కమిషనర్ రఘునాథ్ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.